దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మాకు ఇదంతా ప్లేసే. ఇరికి కూర్చున్నారు, ముందుకు సర్దుకోండి. ముందుకు సర్దుకొని కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ఈ విలువైన అవకాశాన్ని ప్రభువు నాకు ఇచ్చినందుకు మొదట దేవదేవునికి వందనాలు తెలియపరుస్తూ, సమకూడిన సంఘం అంతటికి ప్రభువును క్రీస్తు వారి నామాన అందరికి వందనాలండి. బయట కూర్చున్న పెద్దలకు కూడా వందనాలు. అందరికి వందనాలక్క. సంతోషం. దేవుడు గత కాలం అంతా ప్రభు మనందరినీ కాపాడి మరొక శ్రేష్టమైన పునరుద్ధానపు ఆరాధన కూడికను ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ ఆదివారపు వేళ మనందరం ఈ విధంగా కూడుకోవటం దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశమై ఉంది. ఈవేళ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. చక్కగా శ్రద్ధాశక్తులు కలిగి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన మీ అందరితో చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నేను రోజు మా పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి బైక్ తీసుకొని వెళ్తూ ఉంటాను. బైక్ ఎక్కించుకొని మా పిల్లలిద్దరిని స్కూల్కి తీసుకెళ్ళా. రోజు వాళ్ళని స్కూల్ దగ్గర బైక్ మీద వదిలిపెడతా. దగ్గరే బ్యాగులు బరువుగా ఉంటాయని వాళ్ళు వదిలిపెట్టమంటారు, తీసుకెళ్ళి వదిలిపెడతా. వదిలిపెట్టే ఈ క్రమంలో వీళ్ళు రోజు లేటుగానే పోతారు. అమ్మా, నేను మీ గురించి ఎవరి గురించి నేను చెప్పట్లా, బయటికి వెళ్ళినాక నా గురించి చెప్పాడంటే నేను ఊరుకోను, దేవుడే చూసుకుంటాడు. స్తోత్రం. నా పిల్లల గురించి నేను చెబుతున్నా, మళ్ళీ మీరు అట్ట అర్థం చేసుకుంటారని తెలిసి నేను ముందే చెబుతున్నా. వీళ్ళని రోజు లేటుగానే పోతారు. ఎందుకు లేటుగా వెళ్తారంటే, మొన్న ఆదివారం నుంచి ఈరోజు ఆదివారం, ఈరోజు రాత్రితో సహా ప్రార్థన ఉంది. మేము ఇంటికి వెళ్ళి పడుకునే పాటికి 12:30 గంట అవుతుంది. 12:30 గంట. ఒక రాత్రి తేజ నాతో ఉన్నాడు. రాత్రికి పొద్దున 8 దాకా లేగవాల ఆ పిల్లోడు, ఒక రాత్రికి. అలాంటిది వారం అంతా. నేను సార్తో చెప్పాను, సార్ మా పిల్లలు కొంచెం అటు ఇటుగా లేటుగా వస్తారు, వస్తానికి మాత్రం వస్తారు, కన్ఫామ్గా వస్తారు, కాకపోతే లేటుగా వస్తారు, ప్రజెంట్ మాత్రం వేయండి సార్ అని చెప్పా. ఆన్లైన్లో ప్రజెంట్ వేస్తారు వాళ్ళు వెళ్ళనప్పుడు నా ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఈరోజు మీ పిల్లలు రాలేదు, దుడ్డు ప్రజ్ఞా గ్రేసు స్కూల్కి హాజరు కాలేదు అనే మెసేజ్ నాకు వచ్చింది. ఎవరు రాకపోతే మీ పిల్లలు ఈరోజు బడికి రాలేదని నాకు వెంటనే సాయంత్రానికి మెసేజ్ వచ్చింది. అలా ప్రభుత్వం మంచి పని చేసింది, అట్లా పెట్టడం మంచిదే. వాళ్ళని రోజు స్కూల్లో లేటుగా వదిలిపెడతా ఉన్నా. ఒక్క పూట అన్న పెందలాడి వెళ్ళండి అమ్మాయి అని వీళ్ళతో చెబుతూ ఉంటా. వీళ్ళు ఉంటలా ఒక్క పూట కూడా పెందలాడిపోరు. మాకు రాత్రి లేట్ అవుతుంది సార్, ప్రార్థన అయిపోయి ఇదంతా చూసుకుని వచ్చేలేకే వీళ్ళు పాపం ఇబ్బంది పడతారు, లేకపోవడానికి ఇబ్బంది అయ్యి వాళ్ళు కొంచెం లేటుగా వస్తున్నారు సార్, ఏమనుకోవద్దు, ప్రజెంట్ మాత్రం వేయండి సార్ అని చెప్పి వీళ్ళకి చెప్పా. పాపం ఆయన ఏం చేస్తాడంటే, కరెక్ట్గా 9 గంటలకు వీళ్ళు ప్లెడ్జ్లో నిలబడాలి, కానీ వీళ్ళు మాత్రం 9:30కి, 9:16కి, 9:20కి అట్లా వెళ్తారు స్కూల్కి. పాపం ఆయన ఎన్ని రోజులు చూస్తాడు. హెచ్ఎం సార్ చూశాడు. నేనేం చేస్తానంటే, ఈ ప్లెడ్జ్ అయిపోయిన దాకా వీళ్ళు క్లాసులోకి వెళ్ళిన దాకా చూస్తా, బయటే ఉండి, స్కూల్ బయట ఉండి. వీళ్ళు బండి దిగి వెళ్ళేటప్పుడు క్లాసులోకి వెళ్ళారా లేదని చూస్తూ ఉంటా బయటే ఉండి. ఒక రోజు నిన్న తీసుకెళ్ళి వదిలిపెడితే, శుక్రవారం ఉదయం శనివారం ఉదయం తీసుకెళ్ళి వదిలిపెడితే, లేటుగా వచ్చిన మొత్తాన్ని ఒక పక్క నుంచోబెట్టాడు. చూస్తానే ఉన్నా బండి ఆపి. వీళ్ళందరూ ప్లెడ్జ్లో ఉన్నారు, వాళ్ళందరూ పక్కన నిలబెట్టాడు. ఏం చేస్తాడా అని చూస్తున్న పొద్దులు ఆ బ్యాగులు ఆడ పడేసి లైన్లో నుంచున్నారు. జరిగిందే చదువుతున్నా, కాకపోతే వాళ్ళని అడగండి రహస్యంగా పిలిచి.
తర్వాత జరిగిందే చెబుతున్నాను, నేను దేవుడే సాక్షి, ఇక్కడ బలిపీఠం దగ్గర నుండి చెప్తున్నాను. నేను కల్పించుకొని మీరేదో లేటుగా వచ్చారని నేను మీ గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మనకి ఇంగితం అనేది ఉంటుంది, తొందరగా వెళ్ళాలనే మనసు మనకు తెలుసు. కానీ అలా ఆదివారం మనకు కుదిరి సావు ఈ పనులన్నీ కదా. మిగిలిన టయాల్లో బాగానే కుదరతాయి. పనికి పోయేటప్పుడు ఆదివారం పూట అన్ని పనులు పెట్టుకుంటాం కదా. సరే, దాని సంగతి పక్కన పెట్టండి. ఏం చేశాడంటే పంతులు, మీరు మర్యాదగా 10 గుంజళ్ళు తిన్నారా. ఎన్ని గుంజళ్ళు? ఇక టప్ప 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 10 గుంజళ్ళు తీశారు. బయట ఉన్న వాళ్ళు ఎవరైనా తీస్తారు ఇప్పుడు? అమ్మా మనోహరమ్మ, నువ్వు తీయగలుగుతావా? నువ్వు లేటుకు వచ్చావుగా, ఇప్పుడు నేను చెప్పానంటే తీస్తావా? ఏదో మాట వరుసకు అన్నాను అనుకో, తీస్తావా? తీయలేవుగా. వీళ్ళు కాబట్టి పుట్టోళ్ళు కాబట్టి చక్క 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 తీసేశారు, బ్యాగులు తగిలించుకున్నారు, మళ్ళీ పోయారు. ఇక మరుసటి రోజు శుక్రవారం ఇది జరిగిందాక శనివారం ప్లెడ్జ్లో పోయి నిలబడ్డారు. ఎక్కడొచ్చింది ఇప్పుడంటే గుంజళ్ళ దగ్గర వచ్చింది మ్యాటర్. శుక్రవారం 10 గుంజళ్ళు తీశారు. మమే లేటుకి పోతే గుంజళ్ళు తీపిస్తాడు, పదా మే అంటుంది. ఈ పిల్ల ఆ పిల్ల, చిన్నపిల్ల పెద్ద పిల్ల అంటుంది, నువ్వు తొందరగా పోమే, నువ్వు మంగడుకోమే తొందరగా, కానీ మళ్ళా 10 గుంజళ్ళు తీపిస్తాడమే, పోదాం పోమే తొందరగా అంటే. శనివారం వాళ్ళు ప్లెడ్జ్లో నిలబడ్డారు. మళ్ళా సాయంత్రం స్కూల్ అయిపోయేది ఎన్నింటికి తెలుసా? 3:30కి. నేను ఎన్నింటికి వెళ్తాను తెలుసా? వాళ్ళని తేటానికి 3:20కి వెళ్తా. నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకున్నా. వీళ్ళని వదిలిపెట్టడానికి ఏమో 9:30కి పోతున్నాను, 9ంటికి పడైతే వీళ్ళని తేటానికి ఏమో 9:30 కాకముందే పోతున్నాడికి. అంటే వచ్చేటప్పుడే తొందరగా రావాలి ఇంటికి పిల్లలు, పోయేటప్పుడే లేటుగా పోవాలా నీ పిల్లలు. నా పిల్లలకు ఒక న్యాయమను, సారోళ్ళకు ఒక న్యాయం. ఇప్పుడు సారోళ్ళ ప్లేస్లో నేను కూడా తీసుకోండి, పిల్లల ప్లేస్లో మిమ్మల్ని అందరిని తీసుకోండి కదా. వాళ్ళు పంతుళ్ళు కాబట్టి, పిల్లలు కాబట్టి వాళ్ళు ఏ శిక్ష చేసినా వీళ్ళు పడతారు. కానీ సేవకులుగా మీ విషయంలో ఇంక మీకేం చెప్పాలి చెప్పండి, మీరు చెప్పండి. 10 గుంజలు తింటారా? తీయలేరుగా. ఏమా, పోయిన ఆదివారమే మనం మాట్లాడుకున్నాం కొంచెం ఎర్లీగా. అంజలేక మనందరం అమ్మా వెనక వచ్చే వాళ్ళందరికీ నేను ప్రేమతో చెబుతున్నా, నీ తమ్ముడో నీ అన్నయో నీ కొడుకో ఉంటే ఖచ్చితంగా చెబుతాడు, తొందరగా పోరాదు ప్రార్థనకి. నేనే అనుకోండి, కొంచెం త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి, సరేనా? ఏమా రారు? ఏందో రారా పెందలాడి, కొంచెం ఎర్లీగా రండి. పాప మా అక్క పేరు ఏం పేరమ్మా నీ పేరు? ఏసం అక్క ఫస్ట్ పాటకు వచ్చి కూర్చుంది. ఇంకా ఎప్పుడు ముగిస్తాడో పాస్టర్ గారు పాటలు నడుచుతున్నాయి వెళ్ళి. వస్తారని కన్ఫామ్గా నాకు తెలుసు, కానీ వెనక ముందు దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తి గట్టిగా. ఏదో నేను కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఈ మాటలు, మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. గత 11 నెల, ఇది 11వ నెల, 23 రోజులు దేవుడు మనల్ని కాపాడాడు. మంచిది, ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. మీలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పే బిడ్డలు ఉన్నట్లయితే దేవుడు చేసిన కార్యాలు తలపోసుకొని ముందుకొచ్చి మీ సాక్ష్యాన్ని దేవుని ఎదుట, సేవకుల ఎదుట, సంఘము ఎదుట మీరు తెలియజేయవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ విలువైన సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. సాక్ష్యం చెప్పే బిడ్డలు ఉంటే లేచి ముందుకొచ్చి చెప్పొచ్చు.
మరి దయసాలన్నా సుశీలక్క దేవుడు వారికి ఇచ్చిన పశువుల విషయంలో మంచినీళ్ళు తాగట్లేదు, మేత మేయట్లేదు అన్నప్పుడు కొబ్బరి నూనె డబ్బా తీసుకుండాక ప్రార్థన చేస్తానన్నప్పుడు వారు విశ్వాసంతో తీసుకున్నారు. ప్రార్థన చేయగా ఆ గాబులో కూడా వేయమన్నాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడే కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరు లేకపోతే ప్రార్థన చేసుకొని వాక్యలోకి వెళదాం. ఎవరు లేరుగా? ఏమా ప్రేరణ లేటుగా పోతారు? రేపటి నుంచి లేటుగా బామాకండి, పెందలాడాలండి. అమ్మ మీరు కూడా లేటుగా రామాకండి, పెందలాడండి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చదువుకొని త్వరగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ పూట దేవుడు ఒక మంచి విషయాన్ని ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. శ్రద్ధాశక్తులు కలిగి దేవుని వాక్యం వినడానికి మనసు పెడదాం. ప్రకటన గ్రంథానికి ముందు 2వ పేతురు పత్రిక ఒకసారి తీయండి. 2వ పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. అయితే పేజీ నెంబర్ 219వ పేజీ, అందరు చూడాలి వచనం. 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాం, చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినమున ఏం జరిగిద్దో చెప్తున్నాడు. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునువి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవును. పంచభూతముల మహావేంద్రములతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ 2 భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని. చాలు. ఈ 10-11 వచనాలు మనం కాస్త గమనించగలిగితే దీంట్లో నుంచి కాస్త ముందుకెళ్దాం. ప్రభువే ఈ పూట మనందరితో చక్కగా మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధాత్మని సహాయం కొరకు. పరమ తండ్రి, నిలబడిన నీ దాసుడు మట్టి పాత్ర మహిమతో నింపు, అభిషేకించు, నీ వాక్కుని వెదచల్లు. నా స్వరం ఎవరింటారయ్యా? నీ మాటలు వినే బుద్ధి పుట్టించు అయ్యా. విన్నది తీసుకోవడానికి సహాయం చేయి, సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి, మార్చుకోవడానికి ఇది నాకే మాకే అని మేము తెలుసుకొని గుర్తెరిగి అడుగులు వేసి ఆత్మీయ ప్రగతిలో అంతస్తుకు ఎదగడానికి సహాయం చేయండి. చదవబడిన వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసునామాన ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమె. నేను చెప్పే సందేశం చక్కగా శ్రద్ధగా వినండి, లేకపోతే మీకు అర్థం కాదు. ఫస్ట్ నుంచి చివరి వరకు వింటేనే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. సాధ్యమైనంత వరకు వినడానికి ప్రయత్నం చేయండి. చాలామంది చెప్పగా నేను విన్నాను, పాస్టర్ గారు నేను మధ్యలో వచ్చాను, మీరు చెప్పింది మొత్తం చివరిలో మళ్ళీ రివర్స్ ఒకసారి చెప్పారు, నాకు అర్థమైపోయింది. నేను చివరిలో వచ్చాను, నేను విన్నాను, నాకు అర్థమైపోయింది అన్నవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ నుంచి వింటే ఇంకా మీకు బాగా అర్థమైంది. అర్థం కాకపోతే ఇంకోసారి అయిపోయిన తర్వాత కూడా ఫోన్లో వినొచ్చు, అవకాశం కూడా మనకుంది. అపోస్తలైన పేతురు గారు ఈ పత్రిక రాస్తూ 2వసారి 3వ అధ్యాయం 10-11 వచనాల్లో ప్రభు ఖచ్చితంగా వస్తాడు, ప్రభు వస్తాడు. ఎలా వస్తాడు అంటే దొంగ వలె ప్రభు ఆ దినమున దిగి వస్తాడు. ప్రభు దినమున అంటే ప్రభు ఎప్పుడైతే దిగి వస్తారో ప్రభు వచ్చే రోజున ఏం జరిగిద్దో చెప్పాడు. ఏమని చెప్పాడు ఒకసారి మనం బాగా గమనిస్తే, ఆకాశము మహాధ్వనితో గతించిపోద్ది. ఆకాశం ఎక్కడుంటుంది? ఆకాశం ఏమా ఆకాశం ఎక్కడుంటుంది? పైన కదా. ఈ ఆకాశం ఏమైతే తెలుసా? పెద్ద శబ్దముతో గతించిపోద్ది. తర్వాత కూడా చెప్పాడు ఆకాశమే కాదు పంచభూతములు. పంచభూతములు అంటే ఒకసారి గుర్తు చేసుకుందాం. తెలుసు కదా? తెలుసుకున్న వాళ్ళు చెప్పండి, మరే మాకు హెల్ప్ చేయండి. గాలి, నీరు, నిప్పు. ఏందో 3 చెప్పారు, మిగిలిన నువ్వు చెప్పానా? గాలి, నీరు, నిప్పు, భూమి. మరి అంతే కదా. ఇప్పుడు ఆకాశం ఏమైంది అన్నాడు? గతించిపోద్ది అన్నాడు. ఈ తర్వాత పంచభూతాలు చెప్పాడు. గాలి, భూమి, నీరు, ఇవన్నీ కూడా పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. ఆకాశము గతించిపోయింది అన్నాడు. ఈ పంచభూతాలు 5, 1 2 3 4 5. పాంచ్ అంటే 5, పాంచ్ అంటే 5. అంతేనా? హిందీ వచ్చిన వాళ్ళకి తెలిసింది. 1 2 3 4 5 8
9 10 11 12 ఇంకా నాకు రాదహు స్తోత్రం. హిందీ చదువుకుంటే హిందీ నెంబర్స్ ఎలా ఉంటాయి హిందీలో. సరే విషయానికి వద్దాం. పంచభూతాలు లయమైపోతాయి, ఆకాశం గతించిపోద్ది, పంచభూతాలు లయమైపోతాయి. ఎప్పుడు జరుగుద్ది అంటే యేసు ప్రభు రెండవ రాకడలో ఇది జరిగిద్ది. 11వ వచనంలో కూడా మళ్ళీ అదే రిపీట్ చేశాడు. ఒకసారి చూస్తే 11వ వచనం, ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రములతో కరిగిపోతాయని కూడా చెప్పాడు. అమ్మా ఇవన్నీ పోతాయా పోవా? పోతాయా పోవా? యేసు ప్రభు రాకడలో ఇవన్నీ కూడా పోతాయి, ఏముండవు. ఒకసారి ప్రకటన గ్రంథానికి రండి, 21వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. కొంచెం ఆగు పాస్టమ్మ, నిదానంగా తీని. 21వ అధ్యాయం 2వ వచనం, పేజీ నెంబర్ 240. అందరూ తీసి చూడండమా. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఒకసారి 1వ వచనం చదువు, 21:1. అమ్మ, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం, అదిగో ఇక్కడ కూడా చెప్తున్నాడు, మొదటి ఆకాశం మొదటి భూమి. అయితే ఇప్పుడు యోహాను గారు ఏం చూస్తున్నాడంట? 1వ వచనంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే ఇప్పుడు ఏం చదువుకున్నాం ఫస్ట్ అంటే పంచభూతాలు లయమైపోతాయి. ఎప్పుడు అంటే యేసు ప్రభు రాకడలో. ఇవన్నీ పోయిన తర్వాత ఇప్పుడు యోహాను గారు ఆత్మవశుడై దర్శనంలో చూస్తూ ఉన్నాడు ఈ సంగతి. ఏమని కనపడుతుందో తెలుసా? క్రొత్త ఆకాశాన్ని చూస్తున్నాడంట, క్రొత్త భూమిని చూస్తున్నాడంట. పాతవి మునుపటివి గతించిపోయాయి. అక్కడ అంటాడు అద్భుతమైన మాట, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయింది. ఇవి పోయిన తర్వాత మరలా క్రొత్త ఆకాశం ఏర్పడింది, మరలా క్రొత్త భూమి ఏర్పడింది. ఏర్పడిన తర్వాత కూర్చోవాలి, సైలెంట్గా ఉండాలి. 10 నిమిషాలు ఓపిక పట్టండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? గట్టిగా అంటే ఇదే అక్క, మీ అందరికి వందనాలక్క, దేవుడు మిమ్మల్ని దీవించుగాక అటు చెప్పరేంది. సరే విందాం. మొదటివి గతించిపోతాయి, మళ్ళా క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని యోహాను గారు చూస్తున్నాడు. ఇదే క్రమంలో యెరూషలేము పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి 2వ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును, నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం. యెరూషలేము అంటే దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. ఇజ్రాయేల్ దేశంలో ఇప్పటికీ యెరూషలేము ఉంది, ఎప్పటికీ యెరూషలేము ఉంది. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం అన్నాడు. యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఇప్పుడు యెరూషలేమును ఈ పరిశుద్ధ పట్టణం దేని కొరకు సిద్ధపడాలో చెప్తున్నాడు ఇక్కడ యోహాను గారు. దేని కొరకు అంటే అక్కడ మనం చదివితే ఒకసారి, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దకు దిగివచ్చుట చూచితిని. టోటల్గా నేను చెప్పే ఉద్దేశం ఆలోచించండి. ఈ వధువు సంఘం, ఈ వధువు సంఘం, లేకపోతే యెరూషలేము పరిశుద్ధ ఈ పట్టణం, మనందరము భర్త కొరకు, భర్త అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు అలంకరింపబడాలంట. ఎవరు? ఈ పెండ్లి కుమార్తె అలంకరింపబడాలి. ఈ పెళ్లి కుమార్తె అలంకరింపబడాలి. పెళ్లి కుమార్తె అలంకరింపబడకుండా ప్రభు అయిన వరుడైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవటం అసాధ్యం. ఇప్పుడు టోటల్గా ప్రభు అయిన లేకపోతే వరుణ్ణి ఈ పెళ్లి కుమార్తె ఎదుర్కోవాలంటే అలంకరింపబడాలి. అలంకరింపబడటమే సిద్ధపాటు అని చెప్పాడు. అలంకరింపబడి సిద్ధపడాలనే మాట చెప్పాడు ఇక్కడ క్లియర్గా. ఆ వచ్చిన ఒక్కసారి చూడండి. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె ఎలా సిద్ధపడాలన్నాడంటే అలంకరణ, పెండ్లి కుమార్తె, సిద్ధపాటు.
ఏంటి చెప్పండి ఒకసారి. అలంకరణ ఎలా అలంకరింపబడాలంటే పెండ్లి కుమార్తెలాగా అలంకరింపబడాలి. ఎందుకు పెండ్లి కుమార్తెలాగా అలంకరింపబడాలంటే సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలంటే వరుడైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి. ఆ మాట క్లియర్గా చెప్పాడు. ఈ పూట నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మన భర్త కొరకు పెండ్లి కుమార్తె ఉన్న ఈ సంఘం అలంకరింపబడాలి. ఆమె ఎలా అలంకరింపబడాలంటే పెండ్లి కుమార్తెగా. ఎందుకు పెండ్లి కుమార్తెగా అలంకరింపబడాలంటే సిద్ధపడటానికి. అర్థమైందా మీకు? ఇది అర్థమైతే మిగిలిన మ్యాటర్ అర్థమైంది, లేకపోతే కాదు. ఫస్ట్ నేనేం చెప్పాను ఒకసారి బాగా రివైండ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండమ్మా. అందరు జాగ్రత్తగా వినండి. ఆకాశం భూమి పంచభూతాలు లయమైపోతాయి. యోహాను గారు ప్రకటన 21:2 ప్రకారం క్రొత్త ఆకాశం మళ్ళా క్రొత్త భూమి ఏర్పడ్డాయి. ఏర్పడ్డ తర్వాత యెరూషలేము పరిశుద్ధ పట్టణం ప్రభు యొద్దకు దిగివచ్చుట నేను చూచితినని యోహాను గారు చెప్తున్నాడు. అయితే అక్కడ ఒక మంచి మాట రాయబడింది, అలంకరింపబడాలి పెండ్లి కుమార్తె, తన భర్త కొరకు అలంకరణ. బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం మనం. 1 పేతురు పత్రిక. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె ఎలా అలంకరింపబడాలి ఒకసారి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథానికి ముందే ఉంటుంది చూడండి. 1 పేతురు పత్రిక పేజీ నెంబర్ 215, 3వ అధ్యాయం 3వ వాక్యం చదువమ్మా. అమ్మా, ఈరోజు మా గురించి చదువుతున్నాడు అనమాకండే, నాకు తెలుసు అంటారు మీరు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్నదే మీకు చెబుతున్నా. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు. బంగారం లేదు పాస్టర్ గారు, నాడు చేతులు ఎత్తండి. మా దగ్గర బంగారమే లేదు. నీ కాడ నా కాడ ఏముండి దేశమన్నా, నువ్వు నేనే ఎత్తాలేక. లేదు, నా కాడ బంగారం లేదు. బంగారం అడగలేదు, అడిగితే ఎత్తావని ఎత్తాం మనం. నా కోసం వచ్చావయ్యా, స్తోత్రం, హల్లెలూయా. సరే విందామా, జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఏమంటాడంటే పేతురు గారు, అమ్మ బాగా వినండి, అలంకరణ గురించి పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ భర్తని అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడి వరుణ్ణి ఎదుర్కోవాలి అంటే ఇక్కడ అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. జడలు అల్లుకోవటం, రెండవది బంగారు నగలు పెట్టుకొనుట, మంచి 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 వస్త్రాలు ధరించుకొనుట అయినను. ఇదే అలంకరణ చెప్పండి, ఇదే అలంకరణ, వెలుపటి అలంకరణ, బయట కనపడే అలంకరణ. జడ చక్కగా వేసుకున్నారనుకోండి, అది ఎవరు చూస్తున్నారు? వెలుపటి వారు. మంచి వస్త్రాలు కట్టుకున్నాం అనుకోండి, ఎవరు చూస్తున్నారు? వెలుపటి వారు. తర్వాత బంగారం, చక్కగా గాజులు బంగారమే, ఏమండి అన్నీ బంగారమే పెట్టుకున్నాం అనుకో, అది ఎవరికి కనపడుతుంది అంటే బాహ్య సంబంధమైన అలంకరణ మన ఎదుట ఉన్న వారికి కనబడుతూ ఉంటుంది. బాహ్య అలంకరణ, భౌతిక అలంకరణ, అది కాదు అసలు అలంకరణ. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా కాదు, అలా ఉండొద్దు అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, మా పాస్టమ్మ చాలామంది అయ్యా పెళ్ళికి పోతున్నా గాజులు వేసుకోమను, పెళ్ళికి పోతుందిగా ఇదిగో ఈ కమ్మలు పెట్టుకోమను. నేను ఎప్పుడైనా చెప్పాను పాస్టమ్మ నీకు పెట్టుకోబాకు వేసుకోబాకని? వాకింగ్ చదువుకుంది, ఈ సంగతి నాకు అర్థమైంది, వెలుపటి అలంకరణ నాకు అవసరం లేదు, ఆత్మ సంబంధమైన అలంకరణ నాకుంటే చాలు అని తనకు తాను నిర్ణయం చేసుకుంది. గాజులు వేసుకోకూడదు అనుకుంది, వేసుకోవాలా. పెళ్ళైన వారం 2 వారాల ఉంది మెడలో తాళి బొట్టు, అది కూడా అనవసరంగా కట్టాం. స్తోత్రం, చెప్పండి హల్లెలూయా అని. అదేనా భారతీయ సంప్రదాయం కట్టకుండా ఎట్టా అంటే, పెద్దోళ్ళు మాటలు కాదని లేక కొన్నిసార్లు తప్పదు, సాగిపోవాలి. వాస్తవం తాళి బొట్టు కూడా కట్టకూడదు. ఇతర దేవతల వాటి మీద ఏముండి మీరు చూడండి ఒకసారి, ఆ బిళ్ళలు తీసుకొని చూడండి, ఆ బొమ్మల మీద, బిళ్ళల మీద ఏ బొమ్మలు ఉంటాయి ఒకసారి చూడండి, మీకు అర్థమైంది. ఆడుందిరా, ఆడుంది, ఆడకపోయి తేవాలా, ఏంటిది నిజం. కానీ
ఈ వాక్యం చదువుకుంటే ఆమెకు అర్థమైంది, ఇది వెలుపటి అలంకరణ, నేను ఒకవేళ ధరిస్తే ఎదుటి వాడిని ఆకర్షించే అలంకరణే కానీ ఇది మనకు అలంకరణ కాదు. ఇది ఎలా ఉండి నేను వరుడైన యేసుక్రీస్తు వారిని, ఆయనను భర్తగా, నేను పెళ్లి కుమార్తెగా ఎలా ఎదుర్కోగలను? వెలుపటి అలంకరణ అలంకారముగా నుండక, అదుగో నిజమైన అలంకరణ ఏంటో తెలుసా? సాధువైనట్టు మృదువైనట్టు అయినా, సరిగా చదువు ఇంకోసారి, ఫస్ట్ నుంచిరా. సాధువైనట్టు, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణం, ఏ గుణం? సాధువైన గుణం, మృదువైన గుణం. ఇది మీకు అలంకరణ. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు అలంకరణ ఏంటంటే సాధువ, మృదువైనది. అందుకే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, చూస్తారా మీరు ఆ మాట? సాధువైనట్టు మృదువైనట్టు అలంకరణ మనకి అలంకరణ. చెప్పండి, జడల అలంకరణ, అమ్మ బంగారం అలంకరణ, మంచి మంచి వస్త్రాల అలంకరణ. ఒకవేళ అలంకరణ అయితే ఇది వెలుపటి అలంకరణ, అది మీకు అలంకారం కాదు అని చెప్పాడు. ఇది ఆత్మ సంబంధమైన అలంకరణ. ఏంటి అలంకరణ అంటే? సాధువైనట్టు మృదువైనట్టు, ఇది మీకు అలంకరణ. ఎంతమంది సాధువుగా, ఎంతమంది మృదువుగా ఉంటారు? కూర్చొనే ఉన్నారు, కాలు తగిలింది. ఎంతమంది సాధువుగా ఉంటారు, ఎంతమంది మృదువుగా ఉంటారు చెప్పండి? కళ్ళు నెత్తికెక్కిని, నీకు కనపట్ల, నీకు అంతలా మనిషిని అటు కూర్చుంటే కదా. సాధువైనట్టు మృదువైనట్టు గుణం, అది మీకు అలంకరణ అన్నాడు. కానీ బాహ్య సంబంధమైన అలంకరణ లోకాన్ని, పాపాన్ని, మనుషుల్ని, పురుషుల్ని, స్త్రీలని ఆకర్షించడానికి, పాపేచ్ఛలకు, పాపభోగాలకు. అవంటే గల్ల సొక్క ఎత్తి అందరు నా కలిసి చూస్తారా? తెల్ల సొక్క ఎత్తి నా కలిసి చూస్తారా? నేను జీన్స్ ప్యాంట్ వేసుకుంది నిద్రపోయేవాడిని కాదు. ఏ ప్యాంటు? డబ్బా ప్యాంటు. ఎదురుకొచ్చింది ఈ ప్యాంటు కుట్టితే. అంటే నేనేమంటానంటే, వెలుపటి అలంకరణ మనకు అలంకారం ఏందో కాదా? అవునా? వెలుపటి అలంకరణ మనకు అలంకరణ కాదు. సాధువైనట్టు మృదువైనట్టు గుణం మనం ఎప్పుడైతే ధరించుకుంటామో అది మనకు అలంకరణ. మనది ఏ గుణం చెప్పండి ఒకసారి? సాధువుగా ఉంటామా? మృదువుగా ఉంటామా? మనం టోటల్గా పెండ్లి కుమార్తెగా వరుణ్ణి ఎదుర్కోవడానికి ఏం అలంకరణ కావాలి? ఏ అలంకరణ అంటే ఇది అలంకరణ కాదు, ఇది అలంకరణ అని చెప్పాడు. సార్ మొత్తానికి ఏమేం చేయాలంటే అలంకరించుకొని వరుణ్ణి ఎదుర్కోవాలి. స్తోత్రం చెప్పండి. ఏం అలంకరింపబడాలి? మరి దేంతో అలంకరించాలి? ఇదా అంటే ఇది కాదు, మరి దేంతో అలంకరించాలి? ఒకసారి వాక్యంలో మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక ఒకసారి చూద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. చూడండి, తిమోతి గారు ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. 2:10లో దైవభక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము. ఏ క్రియల చేత మీకు అలంకరణ? అమ్మ, ఏ క్రియలు మీకు అలంకరణ చెప్పండి? జడలు, బంగారం, లేకపోతే వస్త్రాలు, ఇవి కాదు మీకు అలంకరణ. సత్క్రియలు అంటే మంచి పనులు. ఏంటివి చెప్పండి? ఏంటివి మనకు అలంకరణ? ఏంటిదమ్మా చెప్పండి, అందరూ చెప్పండి. ఏంటిది? మంచి పనులు మనకి అలంకరణ. ఎదుటివారికి మనం మంచి చేయటం అది మనకు అలంకరణ. ఆ మాట క్లియర్గా చెప్పాడు తిమోతి. అక్కడ అన్నాడు దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు. మీరు ఏ భక్తి కలిగిన వారు చెప్పండి ఒకసారి? దైవభక్తి కలిగిన వారేగా. దైవభక్తి కలిగిన ప్రతి స్త్రీకి, దైవభక్తి కలిగిన ప్రతి పురుషుడికి అలంకరణ ఏంటంటే సత్క్రియలు, అంటే మంచి పనులు. ఏ పురుషుడైతే, ఏ స్త్రీ అయితే మంచి పనులు చేస్తారో అది వారికి అలంకరణ. ప్రైజ్ ది లార్డ్. మంచి పనులు చెయ్యి, అది నీకు అలంకరణ.
నువ్వు తప్పకుండా నీ భర్తను ఎదుర్కోవడానికి పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నట్టే. స్తోత్రం. మంచి పనులు చేస్తే చాలు, సత్క్రియలు చేస్తే చాలు. ఈ పెళ్లి కుమార్తెకు ఉండవలసిన మొట్టమొదటి అలంకరణ ఏంటంటే సత్క్రియలు చేయాలి. అప్పుడు నువ్వు సిద్ధపడుతున్నావు. ఎవరికి? ఎందుకంటే వరుణ్ణి ఎదుర్కోవడానికి. నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నావు అనడానికి మొదటి అర్థం అదే. సత్క్రియలు చేయాలి. ఏ క్రియలు? మనందరం మంచి పనులు చేయదు కాక. వామ్మో, చేసేటట్టే చెప్పారు కదా మీరు. చెప్పండి ఒకసారి గట్టిగా. ఆమేన్. ఏం పనులు చేయాలి చెప్పండి? ఏం పనులు చేయాలి? సత్క్రియలు అంటే మంచి పనులు చేయాలి. క్లియర్గా చెప్పాడన్నమాట. దైవభక్తి కలిగిన స్త్రీలు మంచి పనులే చేయాలి. సమాజంలో కొంతమంది ఉంటారు, చెడ్డ చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటారు. అది కాదు అలంకరణ. దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలు, దైవభక్తి గలవారమని చెప్పుకునే పురుషులు కూడా మంచి క్రియలు, సత్క్రియలు చేయాలి. అది వారికి అలంకరణ అని తిమోతి చెప్పకనే చెప్పాడు. ఇంకో మాట కూడా చూడండి, మీకు చూపిస్తాను. తీతుకు రాసినటువంటి పత్రిక, తీతుకి ఆ మాట కూడా చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. తీతుకు 2:9. 2వ అధ్యాయం 9వ వచనమేగా. చదువు. దాసులైన వారు అన్ని విషయములలో మన రక్షకుడగు దేవుని ఉపదేశములు అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమి అంటే దొంగతనం చేయకుండా, అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించు. ఇక్కడ 2వ అలంకరణ చెప్తున్నాడు పెండ్లి కుమార్తెకి. వరుని ఎదుర్కోవాలంటే ఈ పెండ్లి కుమార్తెకు ఉండవలసిన 2వ అలంకరణ. మొదటి అలంకరణ ఒకసారి చెప్పండి. ఏం పనులు చేయాలి? సత్క్రియలే మనకి అలంకరణ అని తిమోతి చెప్పకనే చెప్పాడు. 2వ అలంకరణ కూడా చెప్తున్నాడు. తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. అమ్మా, ఏ మాట? యజమానులకు ఎదురు మాట చెప్పక. ఒకసారి ఈ సామెతల గ్రంథం తీద్దామా? 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. శ్రద్ధగా పని చేయవాడు సోమరులు వెట్టి పని చేయవలసి వచ్చాను. 12:4 కదా పాస్టమ్మ? నువ్వు పోయేదారిలో నన్ను లాగబాకు. స్తోత్రం చెప్పండి. 4 అంటే 24 చదివినా నేను, అందుకే తీసి చూస్తున్నా. ఎవరమ్మా? ఎవరెవరు? యోగ్యురాలా? ఎదురు మాట చెప్పేవాళ్ళ? ఈ పూట అంటారు నాకు తెలుసు. ఈరోజు ఏంది ఆడవాళ్ళకే చదువుతున్నాడు, మగవాడికి చెప్పకుండా అని అంటారు మీరు, నాకు తెలుసు. అంటే ఈ పురుషులు కూడా, పెద్దోళ్ళు కూడా, తల నరిసిన వారు కూడా వరుడైన యేసుక్రీస్తు వారికి పెండ్లి కుమార్తె. ఓన్లీ స్త్రీలే కాదు, సంఘము, గ్రామము, సార్వత్రిక సంఘమంతా పెండ్లి కుమార్తె. అవునా కాదా? ఓన్లీ స్త్రీలే కాదండి, సంఘంలో ఉన్న అందరూ కూడా, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ పెండ్లి కుమార్తె. సిద్ధపడుతుంది వరుణ్ణి ఎదుర్కోవడానికి. కాకపోతే ఈ సిద్ధపడటానికి ముందు అలంకరణ కావాలి. ఆ అలంకరణ, మొదటి అలంకరణ సత్క్రియలు చేయాలి. 2వ చెప్తాడు, తమ యజమానులకు ఎదురు మాట చెప్పక వారికి లోబడి ఉండి. అందుకే అంటాడు ఇక్కడ సామెతల్లో 12:4లో, ఏ స్త్రీ? యోగ్యురాలైన స్త్రీ తన పెనిమిటికి ఏమిటంట? ఏ కిరీటం? మొల కిరీటమా? ఏ కిరీటం? ఈ పూట నేను అంటాను, ఎదురు మాట చెప్పే స్త్రీగా. ఎవరికంటే? వరుడైన యేసుక్రీస్తుకి, భర్తకి, దేవునికి. ఈ వధువు సంఘం, ఈ పెండ్లి కుమార్తె ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎదురు మాట చెప్పక, ఆయనకు మాత్రమే లోబడి, ఆయనకు మాత్రమే లోబడాలి.
లోకానికి, పాపానికి ఎక్కడ మనం లోపడకూడదు. పాపేచ్చలకు, పాపభోగాలకు ఎక్కడ మనం లొంగకూడదు. అందుకే చెప్తాడు, ఆయనకు మాత్రమే లోబడాలి. ఇది ఒక మంచి అలంకరణ. ఏ అలంకరణ అంటే యజమానుడికి ఎదురు మాట చెప్పకూడదు. పైన అంటాడు, దాసులైన వారు యజమానుడి ఉపదేశాన్ని అంగీకరిస్తే అది వారికి అలంకరణ. యజమానుడు ఏది చెప్తే యజమానుడి కింద ఉన్న పనివాడికి అది అలంకరణ. వినకపోతే యజమానుడికి అలంకరణేనా? ఏం లేదు. యజమానుడు మాట వినడం దాసుడికి అలంకరణ. అది ఎదురు మాట చెప్తే యజమానుడికి ఎలా ఉంటుంది? ఇబ్బంది. సో యజమానుడికి ఎదురు మాట చెప్పకుండా ఆయనకు లోబడి ఉండటం ఒక గొప్ప అలంకరణ. అందుకే యోగ్యురాలు, ఈ సంఘం యోగ్యమైన సంఘంగా, యోగ్యమైన పెళ్లి కుమార్తెగా సిద్ధపడును గాక. నేను చెప్పే బోధ మీరు అర్థం చేసుకోండి నా ప్రియులారా. ఈ సంఘం యోగ్యమైన పెనిమిటి, యోగ్యమైనటువంటి స్త్రీ పెనిమిటికి ఒక కిరీటం, కిరీటమే. కనుక ఈ పూట ఏది నీకు అలంకరణ అంటే సత్క్రియలు, ఏది నీకు అలంకరణ అంటే యజమానుడికి ఎదురు మాట చెప్పకుండా ఆయనకు లోబడి యోగ్యురాలు అయిన స్త్రీగా మనం ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అదే మనకు అలంకరణ, అదే మనకు అలంకరణ. లేఖనం క్లియర్గా సాక్షిస్తాం. మరొక అలంకరణ కూడా చూద్దాం. ఒకసారి చూడండి, మొదటి పేతురు పత్రిక 2:3-4 చదువు నాన్న. సాధువైనట్టు గుణమను మీ అంతరంగ స్వభావము. ఏ స్వభావం? అంతరంగ స్వభావం ఎలా ఉండాలో అక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఒక్కొక్కసారి ఆ వచనం చూద్దాం, చాలా అర్థం ఉంది అందులో. సాధువైనట్టు మృదువైనట్టునైనా మీ హృదయపు, ఆ మాట పట్టుకోండి, మీ హృదయపు అంతరంగ స్వభావము. స్వభావము దగ్గర పుట్టినోట్ల కింద ఏమని చూడమ్మా? ఏ పురుషుడు అంతరంగ పురుషుడు. పుట్టినోట్లో ఉంది. స్వభావం అంటే అంతరంగ పురుషుడు అంట. అంటే అంతరంగంలో లోపల ఒకడు ఉంటాడు. అక్కడ చెప్పాడు అంతరంగ స్వభావము అనే పదం వాడి, మీ అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. లోపల ఒకడు ఉంటాడు. అంతరంగ పురుషుడు అనే పదం పుట్టినోట్లో మెన్షన్ చేశాడు. మీకు ఏది అలంకారంగా ఉండకూడదో చెప్పాడు, ఏది అలంకరణమో చెబుతున్నాడు. మంచి క్రియలు అలంకరణ, యజమానుడికి ఎదురు మాట చెప్పకుండా యోగ్యురాలుగా ఉండటం మీకు అలంకరణ. తర్వాత అంతరంగ పురుషుడు ఉన్నాడే, అంతరంగ స్వభావం ఉంది, ఇది మీకు అలంకరణ అని చెప్పాడు. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను కూడా 15వ అధ్యాయం 1వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. ఒకసారి చూడండి, 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన అంటాడు, సాధువైనట్టు మృదువైన. 15వ వచనం ఏ మాట? మృదువైన మాట. బాగా వినండి, ఇది అందరూ ఫాలో అవ్వాలి, చాలా బాగుంటుంది ఈ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించే మాట కోపాన్ని. ఇది మనం కనుక ఫాలో అయితే గొడవలే ఉండవు, తగాదులే ఉండవు. స్తోత్రం. నిజంగా ఇది కనుక మనం ఫాలో అయితే ఖచ్చితంగా. మృదువైన మాట. ఏ మాట చెప్పండి? ఏ మాట? మృదువుగా మాట్లాడడం. మృదువైన మాట మనిషిని ఏం చేస్తుంది? మృదువైన మాట క్రోధం అంటే కోపాన్ని ఏం చేస్తుందంటే చల్లార్చుద్ది. నొప్పించే మాట మనిషిని ఏం చేస్తుంది? కోపాన్ని రేపిద్ది, కోపాన్ని తెప్పిస్తుంది. కనుక సొలొమోను అంటాడు, సాధువైనట్టు మృదువైనట్టు. ఏమండి? అంతరంగ పురుషుడు, అంతరంగ స్వభావం మీకు అలంకరణగా ఉండాలి. ఇది 3వ అలంకరణ. అంతరంగ పురుషుడు ఉన్నాడే, అతడు మృదువుగా ఉండాలి. అంతరంగ స్వభావం ఉంది, అది మృదువుగా సాధువుగా ఉండాలి. అది మనకు అలంకరణ, అది మనకు అలంకరణ.
మీరు కొంతమంది చూడండి అండి, మీకు అర్థమవుతుంది. రాత్రి తేజతో నేను కాసేపు మాట్లాడుతూ బండి మీద వెళ్తా ఉన్నాను, ఇది ద్రోణాలు దాటిన తర్వాత. అన్న ఈయన పెట్టుకొని ఎట్టనవుతున్నావు అన్న పైకి నువ్వు అంటున్నాడు. రాత్రి కొన్నే చెప్పా, పైకి బాగానే ఉన్నావు కదా, లోపల నేను ఉన్నాయి అంటున్నాడు. కొంతమంది లోపల ఎంతో బాధపడతా ఉంటారు, పైకి బాగానే తిరుగుతూ ఉంటారు. అదే అంతరంగ స్వభావం అంటే. అంతరంగ పురుషుడు అంటే అదే, లోపల ఎన్నో ఉంటాయి. అది మీకు అలంకరణ అవ్వాలి, వెలుపటి విధానం కాదు. లోపల ఉన్నదే మీకు అలంకరణగా మార్చబడాలి. ఆమేన్. ఇక 4వది కూడా మీకు చెప్తాను, చూడండి ఒకసారి. ఆ మాట కూడా ఒకసారి చెప్పి ముగిస్తాను. 3:5 చదువునానా, అదే పేతురు పత్రిక మొదటి. అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఎవరికి? సొంత పురుషునికి లోబడి ఉండుట చేత తమ్మును తాము, అదిగో సొంత పురుషులకు లోబడి ఉండుట చేత అలంకరణ. సొంత పురుషునికి లోబడి ఉండటం అలంకరణ అని చెప్పాడు. 4వది జాగ్రత్తగా వినాలి మీరు ఒకసారి. మనం దేవుని వాక్యంలో కూడా చూస్తే మొదటి పేతురు పత్రిక 3:6 చదువునాను ఒకసారి. ఆ ప్రకారము శారా ఏమని పిలిచింది? ఓయ్ అనలా, రా అనలా, పేరు పెట్టి పిలవలా. ఇంకా మన పిలుపులు విచిత్రంగా ఉంటాయి. ఏమని పిలిచింది? ఎప్పుడు కూడా కట్టుకున్న భర్తని పేరు పెట్టి పిలవకూడదు. మేము ప్రేమతో చెబుతున్నా మీకు. అవునండి, పిలవదు కాబట్టి నేను కూడా చెబుతున్నా, పిలవకూడదు. మన పేరు పెట్టి పొరపాటును కూడా పిలవకూడదు. పక్కన ఉన్న 3వ మనిషికి ఏమర్థమైతే నీ భర్త అన్న సంగతి వాడికి అర్థం కాదు పేరు పెట్టి పిలిస్తే. కొంతమంది వీళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళకి పేరు పెట్టేస్తారు. కొంతమంది మనోళ్ళు కూడా ఆకులు తాగిపోతుంటే ఏమని పిలవాలి, తాగిపోతాడు అనుకుంటా, ఏమని పిలుస్తారు చెప్పండి కదా. కొన్నిసార్లు వీళ్ళు చేసే పనులను బట్టి కూడా వాళ్ళకి పేరు పెడతారు వీళ్ళు. ఇంకేడ గౌరవించేది? కానీ వాక్యం మనకే చెప్తుంది. ఏమని చెప్తుంది? శారా గురించి చెప్పాడు. శారా అనుకోలా. ఏమని? నా గురించి రాయబడింది, నేను నన్ను యజమానుడు, ఆయన నన్ను పిలిచాడేంది శారమ్మ, యజమాను రాలని పిలిచాడా? అబ్రామును పిలవమన్నాడా, శారమ్మను పిలవమన్నాడా? అమ్మ నువ్వు నీ భర్తని యజమానుడా అని పిలుచుచు అతనికి పిలిచి లోబడు. నేను అంటాను, కట్టుకున్న భర్త ఒక ఎత్తు అయితే, రెండవది ఆ భర్తను ఈ పెండ్లి కుమార్తె ఎదుర్కోవాలంటే ఆయన పిలిచే పిలుపు సంబోధన ఉంటుందే, ఆయన మనందరికీ యజమానుడు. ఆమేన్ కాదా? యజమానుడా నా యేసు తలంపులెల్ల తబ్బనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా అంటే ఏలుతున్నవాడు అని అర్థం. స్తోత్రం. అక్కడ అన్నాడు యజమానునికి లోబడి, సొంత పురుషులకు లోబడి. అదే మీకు అలంకరణ. నువ్వు పిలువు, లోబడు, అదే నీకు అలంకరణ అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకుంటుంది అదే. ఒక్కసారి 21వ అధ్యాయం చూడండి, నేను ముగింపులోకి వస్తున్నాను. 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరణ. తన భర్త కొరకు. అమ్మ ఒకసారి చెప్పండి, మీ భర్త ఎవరు అంటే భూ సంబంధమైన ఈ భర్తను మీరు చూపిస్తారు. కానీ బైబిల్లో ఏముందో తెలుసా? నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. ఎవరు మన సృష్టికర్త? ఎవరు చెప్పండి, ముగిస్తున్నా. ఎవరు మన సృష్టికర్త? అమ్మా వినాలి, ఎవరు మన సృష్టికర్త? సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగు. భూమి ఆకాశాలను సృష్టించింది నిన్ను నూతన సృష్టిగా మార్చేది. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చింది.
వేగిరమ్మే వినుటకు రండి ఓ సోదరులారా. దేవునికి స్తోత్రం. తన భర్త కొరకు అలంకరింపబడుతున్న పెళ్లి కుమార్తెకి ఈ అలంకరణే టోటల్గా ఈ 4 అలంకరణలు పెళ్లి కుమార్తెకి ఉండాలి. మొదటి అలంకరణ చెప్పండి ఒకసారి, త్వరగా ముగించేసుకుందాం. ఏందో అంటున్నారు అందరూ. సత్క్రియలు భార్యకి లేకపోతే పెళ్లి కుమార్తెకి ఉండవలసిన మొట్టమొదటి అలంకరణ. మంచి పనులు లేకుండా, సత్క్రియలు లేకుండా, ఏమండి వరుడు భర్త వివాహం ఆడతాడా? మంచిదేనా ఈ అమ్మాయి? ఈ అమ్మాయి మంచిదేనా? అనక ముందు అడుగుతారా లేదా, చూస్తారా లేదా? పెళ్లి కుమార్తె సత్క్రియలు కలిగి ఉండాలి. అది అలంకరణ పెళ్లి కుమార్తెకి. 2, పెళ్లి కుమార్తెకి ఏంది అలంకరణ? నేను చెప్పింది మీకు అర్థం కాలేదు కదా, చెప్పండి ఏంటి? యజమానుడికి ఎదురు మాట చెప్పక యోగ్యురాలుగా ఉండాలి. అదే నీకు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. సో ఎదురు మాట చెప్పకుండా. ఎవరికి ఎదురు మాట అంటే ఇప్పుడు మీరు అనుకుంటారు, మా ఆయనకు అనుకుంటారు మీరు. నేను అనేది ప్రభువుకి. స్తోత్రం. యేసుక్రీస్తు వారికి, భర్తకి, వరుడికి ఎదురు మాట చెప్పక యోగ్యురాలుగా ఉండాలి ఈ సంఘం అని చెప్పాను నేను. ఇక 3వది అంతరంగ స్వభావం మీకు అలంకరణ. అంతరంగ పురుషుడు అది మీకు అలంకరణ. లోపల ఉన్నదే మీకు అలంకరణ. బయటకులాగా లోపల ఒకలాగా ఉన్నది మీకు అలంకరణ కాదు అని చెప్పాడు. కనుక 4వది కూడా యజమానుడా అని పిలుచు అతనికి లోబడి ఉండటం అలంకరణ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా మనం లోబడి ఉండటం మన సంఘానికి మనకి అలంకరణ. వస్తాడు. మొత్తానికి ఈ పెళ్లి కుమార్తె సిద్ధపడిన తర్వాత ముగిస్తున్నా వినండి. సిద్ధపడింది. ఎలా సిద్ధపడింది? ఒకసారి 2వ వచనం చూడండి, అందరూ చూడండి. 21:2. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడింది, అలంకరించుకుంది, సిద్ధపడింది. పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచింది. ఎందుకు దిగి వస్తున్నాడు అని అంటే 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడే తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఎందుకు ఆయన వచ్చి ఈ అలంకరింపబడిన పెండ్లి కుమార్తెను ఎదుర్కొని వివాహం చేసుకుంటాడు అంటే అక్కడ రాయబడింది, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉండటానికి, ఆయనే మనతో ఉండటానికి, మనం ఆయనతో ఉండటానికి. హల్లెలూయా. చెప్పండి, ఎవరితో ఉండాలి మనం? ఒక మాట అడుగుదని చెప్పండి. జీవితకాలం ఇక్కడ మన పిల్లలతో మనం ఉంటామా? భార్యతో ఉంటామా? భర్తతో ఉంటామా? బంధువులతో ఉంటామా? రక్త సంబంధికులతో ఉంటామా? అందరితో ఉంటామా? ఎవరు ఉంటామా? అందరం పోవాల్సిన వాళ్ళే. నేను అంటాను, అలంకరింపబడి పోవాలి. ఎందుకంటే ఆయన మనతో నివాసం చేయడానికి వస్తున్నాడు, మనం ఆయనతో నివాసం చేస్తాం. ఆ మాటే చెప్పాడు. మనం ఆయన ప్రజలమై ఉంటాం, ఆయన జనులమై ఉంటాం, ఆయన మనకు తోడుగా ఉంటాను అన్న సంగతి క్లియర్గా చెప్పేశాడు. స్తోత్రం. కనుక ఈ పూట నువ్వు పెండ్లి కుమార్తెగా అలంకరింపబడాలి. ఏ అలంకరణ? వెలుపటి అలంకరణగా కాక ఆత్మ సంబంధమైన అలంకరణ. ఆత్మ సంబంధమైన అలంకరణ. కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నారు కూడా, అలా పాస్టమ్ చూడు ఎట్లా ఉంటుందో, ఈ పాస్టమ్ మీద ఎట్టుంది. కొంతమంది చెప్తా ఉంటే నేను విన్నానండి, అప్పుడు కూడా మాటలు కూడా విన్నాను. నువ్వు నేను మనం చెప్పుకుంటేది వచ్చేది కాదు, అంతరంగంలో కలగాలి. ఆమేన్. వెలుపటి అలంకరణ ఇది, వెలుపటి అలంకరణ. నేను అంటాను, చనిపోయేటప్పుడు బాక్సులో ముక్కుకున్నటువంటి ముక్కు పుడక తీస్తారా? ఉంచుతారా? సువార్తక్క తీస్తా. ఎందుకో చెప్పండి. వేస్ట్గా పోతుంది, ఉత్తిగా పోతుంది. తీర్తే దేనికన్నా కదా, దేని పోనీ కదా మనం. ఇది వెలుపటి అలంకరణ. ఈ పూట సంఘానికి ప్రేమతో నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, నా మట్టుకు నేను తెలుసుకున్నదే నేర్చుకున్నదే సంఘానికి మీతో చెప్తున్నాను. ఆయన వస్తాడు,
ఈ ఉన్న ఆకాశం భూమి గతించిపోతాయి, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పడిద్ది. ఆయన వస్తాడు. వచ్చేటప్పుడు పెళ్లి కుమార్తెగా నువ్వు అలంకరింపబడాలి. ఆత్మ సంబంధమైన అలంకరణ నీకుంటే ఆయన నిన్ను వివాహం చేసుకొని నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు. పెళ్లి కుమార్తెకు ఉండవలసిన అలంకరణ నీకు ఉండునుగాక. ఆమేన్. ఏ అలంకరణ ఉంది మనకి? ఒకసారి ఆలోచించుకోండి, పరీక్షించుకోండి. భౌతిక సంబంధమైన అలంకరణ, ఆత్మ సంబంధమైన అలంకరణ. నిజంగా నీకు ఆత్మ సంబంధమైన అలంకరణ ఉంటే భౌతికమైన సంబంధమైన అలంకరణలోకి నువ్వు వెళ్ళావు. వావ్, వింటున్నారా? ఆత్మ సంబంధమైన నిజమైన అలంకరణ నీకుంటే భౌతిక సంబంధమైన అలంకరణలోకి నువ్వు వెళ్ళవు. ఇలాగే ఒకసారి పాస్టర్ గారు చెప్పాడు, ఒక ఆయన, పెద్ద ఆయనే, మీరు అవి పెట్టుకోకూడదు, అవి పెట్టుకోకూడదు, మీరు ప్రార్థనకు వస్తున్నారు, మీరు చర్చికి వస్తున్నారు అని అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. ఆయనకి ఎందుకే మేము వాకింగ్ చెప్పక అవి పెట్టుకుంటే అవి వేసుకుంటే మనం ఏం వేసుకుంటే ఆయనకి ఎందుకమే? ఇది అలంకరణ కాదు, ఇది ఆత్మ సంబంధమైన అలంకరణ. నేను అసలు భౌతికమైన అలంకరణ గురించి నేను అసలు మాట్లాడదలుచుకోలే, నాకు అనవసరం. అది ఉన్న ఆత్మ సంబంధమైన అలంకరణ మనకుందా? అది ప్రశ్న. ఎంతమందికి ఉంది మనలో ఆత్మ సంబంధమైన అలంకరణ? వరుడు వస్తున్నాడు, ప్రభు త్వరగా దిగి వచ్చుట నేను చూచి తిని అన్నాడు. ప్రకటన గ్రంథంలో 3-4 చోట్ల చెప్పకనే చెప్పాడు, త్వరగా వస్తున్నాను. భూమి ఆకాశాలు గతించిపోతాయి, పంచభూతాలు లయమైపోతాయి, కరిగిపోతాయి. ఈ పూట సేవకునిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, మీరు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఆత్మ సంబంధమైన అలంకరణ మీకు ఉండునుగాక. మిమ్మల్ని చూడగానే సిద్ధపడిన పెళ్లి కుమార్తెగా ఉండాలి. సిద్ధపరచబడిన పెళ్లి కుమార్తె. సిద్ధపాటు అంటే మనందరికీ తెలుసు, దివిటిలో నోళ్ళను సిద్ధపరచుకున్న 5 బుద్ధి కలిగిన కన్యకలేమో పెళ్లి కుమారునితో లోపలికి వెళ్ళిపోయారు. ఏమంటే సిద్ధపాటు లేకుండా, దివిటిలో నేలను సిద్ధపరచుకోకుండా పెళ్లి కుమారుడు వస్తున్నాడు, వస్తుంటే ఆలస్యమైంది అని హేమరపాటుగా ఉన్న వారేమో వారి ముఖం మీదే తలుపు, వాళ్ళు బయట ఉన్నారు. అయ్యా మేమయ్యా తలుపు తీయ్యా, ఇప్పుడు దాకా నీకోసం చూసామయ్యా, అయ్యా తీయ అంటే మీరెవరో నాకు. అమ్మో, ఆ మాట భయంకరం, ఘోరం, భరించలేం, తట్టుకోలేం. ఆయన మీరెవరో నాకు తెలియదంట, ఎంత ఘోరం. కనుక ఈ పూట పెండ్లి కుమార్తెకు ఉండవలసిన అలంకరణ నీకు ఉండునుగాక. ఆయన్ని సిద్ధపాటు కలిగిన కన్యకగా ఆయన ముందు నువ్వు నిలబడదువుగాక. ఆమేన్. మనకి ఏ అలంకరణ ఉంది, మనకి ఏ అలంకరణ కావాలి, ఒకసారి పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, మార్చుకుందాం, దిద్దుకుందాం. ఆత్మ సంబంధమైన అలంకరణలోకి మనం వెళ్ళదుముగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. ప్రభు శరీరక్తాలు మన మధ్యలో ఉన్నాయి. రాత్రి ప్రార్థనకు రాని వాళ్ళు, సిద్ధపడని వాళ్ళు ప్రార్థన చేసుకోండి, సిద్ధపడండి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండాలి, సిద్ధపడాలి.